ప్రియమైన నా బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుమా. నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు అర్థము చేసుకోవడం లేదు, నా మాట లెక్క చేయడము లేదు. ఏమిటంటే, నీవు ఉపవాసము చేస్తున్నప్పుడు లేదా ఉపవాస ప్రార్థనలకు వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావో, ఎలా జీవిస్తున్నావు ఎప్పుడైనా గమనించావా? ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు కపట వేషధారి వలె దుఃఖముతో ప్రార్థన చేస్తావు, ఎదుటివారిని దూషిస్తావు, ఎదుటివారి మీద నిందలు వేస్తావు, ఎదుటివారి గురించి సాడీలు చెబుతావు, పొరుగు వారిని ప్రేమించవు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పినప్పుడు నీవు నన్ను మాత్రమే ఆరాధించాలి అని చెప్పాను కదా. నీ ప్రవర్తన ఎలా ఉందో, నీవు ఏం చేస్తున్నావు నీవే ఒకసారి గుర్తు తెచ్చుకో. నా నామమును వ్యర్థముగా ఉచ్చరిస్తావు. ఆకాశమందుగాని నీళ్ల యందుగాని ఏ విగ్రహమును చేసుకోకూడదు, ఏ విగ్రహమును పూజించకూడదు అని చెప్పాను కదా. అలాగే నీ తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నావో నీ మనస్సాక్షికి తెలుసు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలని చెప్పాను. దొంగతనము చేయకూడదు.